ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే అది అధికార పీఠాన్ని అవలీలగా లాగేస్తుందని బంగ్లాదేశ్ ప్రజలను చూస్తే మరోసారి అర్థమవుతుంది. 1996లో తొలిసారి ప్రధాని అయిన షేక్ హసీనా 2009 నుంచి వరుసగా 4 సార్లు అధికారం చేపట్టారు. 20 ఏళ్లకు పైగా దేశాన్ని దీర్ఘకాలంగా బంగ్లాదేశ్ను పరిపాలించిన ప్రధానిగా గుర్తింపు పొందిన హసీనా శకం ముగిసింది. సివిల్స్లో రిజర్వేషన్స్ కోటా రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతల నాయకత్వంలో వారాల తరబడి సాగిన పోరాటాల కారణంగా వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. దేశవ్యాప్తంగా తీవ్ర అశాంత పరిస్థితుల్ని అనుకరణంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. హసీనా మరెవరో కాదు, బంగ్లాదేశ్ పితామహుడు ప్రజలు పిలిచే షేక్ ముజీబుర్ రెహమాన్ యొక్క కూతురు. ఆమె 1947లో తూర్పు బెంగాల్లో జన్మించారు. పాకిస్తాన్ నుంచి వేరుపడడంలో ప్రముఖ పాత్ర పోషించి బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. ఆ సమయంలోనే 1971లో బంగ్లాదేశ్ ఏర్పడడంతో రెహమాన్ తొలి అధ్యక్షుడయ్యారు. ఆ సమయంలో ఢాకా యూనివర్సిటీలో చదువుతున్న షేక్ హసీనా విద్యార్థి నాయకురాలిగా మంచి గుర్తింపు పొందారు. 1975లో జరిగిన సైనిక తిరుగుబాటులో హసీనా తండ్రితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా హత్య చేశారు. ఆ సమయంలో విదేశాలకు వెళ్లిన హసీనా ఆమె చెల్లి మాత్రమే సురక్షితంగా తప్పించుకున్నారు. భారత్లో ప్రవాస జీవితం గడిపిన తర్వాత 1981లో ఆమె తిరిగి బంగ్లాదేశ్కి వచ్చారు. తండ్రి స్థాపించిన అవామీ లీగ్ పార్టీ పగ్గాలు చేపట్టారు. జనరల్ హుస్సేన్ మహ్మద్ ఎర్షద్ సైనిక పాలనకు వ్యతిరేకంగా గళం విప్పి ఇతర పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం నిరసన ప్రదర్శనలు చేశారు. అలా రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. ఆమె జాతీయ స్థాయి నాయకురాలిగా గుర్తింపు పొందారు. బంగ్లాదేశ్ను ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఘనత దక్కించుకున్న హసీనా ప్రజాస్వామ్య చిహ్నంగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 1980-1990ల ప్రారంభంలో ప్రజాస్వామ్య అనుకూలత ఉద్యమంలో ఆదరణ పొందిన షేక్ హసీనా జాతీయ నాయకురాలిగా ఎదిగారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం నిరసనల ప్రదర్శనలు చేసిన హసీనా 1996లో తొలిసారిగా ఆమె అధికారంలోకి వచ్చారు. భారత్తో చేసుకున్న జల ఒప్పందం, ఈశాన్య బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటుదారులతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం షేక్ హసీనా యొక్క ప్రతిష్టను పెంచాయి. 2001 ఎన్నికల్లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ బేగం ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చేతిలో ఓడిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు హసీనా అరెస్ట్ అయ్యారు. ఆమెపై అనేక హత్యాయత్నాలు జరిగాయి. 2004లో జరిగిన హత్యాయత్నంలో ఈమె వినికిడి శక్తి దెబ్బతింది. ఒకప్పుడు అవామీ లీగ్కు మిత్రపక్షంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తర్వాతి కాలంలో ప్రత్యర్థిగా మారింది. దేశంలో 2 పెద్ద రాజకీయ కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు నాయకురాళ్ళు 3 దశాబ్దాలుగా బంగ్లాదేశ్కు నాయకత్వం వహిస్తూ వచ్చారు. వారిద్దరి మధ్య సాగిన పోరాటాన్ని బంగ్లాదేశ్లో బేగమ్స్ యుద్ధంగా పిలుస్తారు. ఇరు వర్గాల మధ్య నెలకొన్న పోటీ ఫలితంగా బస్సు బాంబులు, కార్యకర్తలు, నేతల అదృశ్యం, హత్యలు వంటివి సర్వసాధారణంగా మారాయని పరిశీలకులు చెబుతారు. 2009లో ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికల్లో షేక్ హసీనా మళ్లీ గెలిచి అధికారంలోకి వచ్చారు. బంగ్లాదేశ్ది ఒక విభిన్న చిత్రం. ముస్లింలు అధికంగా ఉన్న ఈ దేశం ఒకప్పుడు ప్రపంచ పేద దేశాల్లో ఒకటిగా ఉంది. షేక్ హసీనా నాయకత్వంలో ఆర్థికంగా గణనీయమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా 2009లో హసీనా ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మార్పులు కనిపించాయి. గడిచిన దశాబ్దంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగింది. గడిచిన 20 ఏళ్లలో 2.5 లక్షల మందికి పైగా బంగ్లాదేశీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంక్ అంచనా. వస్త్ర పరిశ్రమ ద్వారా బంగ్లాదేశ్ చాలా వరకు ఆర్థిక అభివృద్ధి సాధించింది. బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో ఎక్కువ భాగం వస్త్ర పరిశ్రమ నుంచి జరుగుతాయి. ఇటీవలి దశాబ్దాల్లో ఈ పరిశ్రమ వేగంగా విస్తరించింది. యూరోప్, అమెరికా, ఆసియా దేశాలకు ఎగుమతులు సాగిస్తుంది. సొంత నిధులు, అప్పులు, ఆర్థిక సాయం ద్వారా హసీనా ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టింది. గంగానది మీద $2.9 బిలియన్ వ్యయంతో నిర్మిస్తున్న పద్మా బ్రిడ్జి ఇందులో ఒకటి. జనవరిలో వరుసగా 4వసారి ఎన్నికల్లో గెలుపొంది బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు షేక్ హసీనా. అయితే ఆ ఎన్నికలు ఒక బూటకమని విమర్శకులు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీ చేయలేదు. 2024 జనవరిలో బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల జరిగిన హింసాత్మకమైన ఆందోళనలు షేక్ హసీనాకు సవాల్గా మారాయి. వివాదాస్పదంగా జరిగిన ఎన్నికల్లో హసీనా పార్టీ వరుసగా 4వసారి గెలుపొందింది. అయితే ఇటీవలి కాలంలో ఆమె నియంతగా మారారని, తన పాలనను వ్యతిరేకించే వారిని, ప్రతిపక్షాలను అణచివేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. హసీనా పాలనలో రాజకీయ ప్రేరేపిత అరెస్టులు, హక్కుల కార్యకర్తల అదృశ్యం, హత్యలు, ఇతర నేరాలు పెరిగిపోయాయి. అయితే అదే సమయంలో ఆమె ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. హసీనా ప్రభుత్వం అనేక అవినీతి వ్యాపారాల ఒప్పందాలు కుదుర్చుకున్నారని, భారత్కు వీర విధేయత కనబరుస్తున్నారని విమర్శలు వినిపించాయి. దేశం నుంచి బహిష్కరించడానికి జరిగిన ప్రయత్నాల నుంచి ఆమె తప్పించుకోగలిగారు. అవినీతి ఆరోపణలో అనేక కేసులను ఎదుర్కొన్నారు.
రాజీనామా చేయాలంటూ షేక్ హసీనాపై ఒత్తిడి పెరిగినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. ఆందోళనకారులను ఆమె టెర్రరిస్టులుగా అభివర్ణించారు. అలాంటి వారిని కఠినంగా అణిచివేయడానికి సహకరించాలని కోరారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటాలను రద్దు చేయాలని ఢాకాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇటీవల మొదలైన ఆందోళన తీవ్రత పెరిగి ప్రభుత్వ వ్యతిరేకత ఉద్యమంగా మారింది. కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యోల్బణం రాకెట్ స్పీడ్తో దూసుకుపోవడంతో బంగ్లాదేశ్ సతమతమవుతుంది. విదేశీ మారక నిల్వలు వేగంగా పడిపోవడంతో గత 8 ఏళ్లలో విదేశీ రుణభారం రెట్టింపైంది. హసీనా ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాల వల్లే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శకులు ఆరోపించారు. గతంలో బంగ్లాదేశ్ సాధించిన ఆర్థిక పురోగతిని హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే సాయపడిందని, అవినీతి కారణంగా ఇప్పుడు దేశం దివాలా తీసిందని కొందరు విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని, మానవ హక్కులను అణచివేశారని, హసీనా పాలనలో రాజకీయ ప్రత్యర్థులు, విరోధులు, మీడియాని తీవ్ర స్థాయిలో అణచివేశారని ఆమె వ్యతిరేకులు ఆరోపించారు. అయితే షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం ఆ ఆరోపణలు ఖండించాయి. ఒకప్పుడు షేక్ హసీనా బహుళ పార్టీ ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయారని విమర్శకులు ఆరోపించారు. హసీనా పాలనలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నాయకులు ఇటీవల నెలలో అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వేలాది మంది బీఎన్ఎస్ మద్దతుదారులు అరెస్ట్ అయ్యారు. ఎంతోమంది కనిపించడం లేదంటూ నమోదైన వందల కొద్ది కేసులు. 2009 నుంచి భద్రతా బలగాల హత్యలకు పాల్పడ్డాయని వచ్చిన ఆరోపణలపై హక్కుల సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఆరోపణలను హసీనా ప్రభుత్వం ఖండించింది. ఇలాంటి ఆరోపణలపై దర్యాప్తు చేయాలనుకున్న విదేశీ జర్నలిస్టులకు అనుమతిని నిరాకరించింది. పులి మీద కుట్రలా ఇప్పుడు సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటాను రద్దు చేయాలని ఢాకాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇటీవల మొదలైన ఆందోళన తీవ్రత పెరిగి ప్రభుత్వ వ్యతిరేకత ఉద్యమంగా మారడం, అది తీవ్రమైన హత్యాకాండకి దారితీయడంతో హసీనా పదవి దిగిపోయి పారిపోక తప్పలేదు. సో ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వాడాలని వ్యక్తిగత స్వార్థాలకు వాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని ప్రభుత్వాల్లో ఉన్నవారు ఇకనైనా గుర్తిస్తారో లేదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.